ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు ఇప్పుడు తీసుకొచ్చానో వీళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యామిలీ పాలిటిక్స్ వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ మెరిట్స్, వాళ్ళ అడ్వాంటేజెస్తోనే వాళ్ళు దే ప్రూవ్డ్ దట్ దే ఆర్ దేర్ వేర్ దే ఆర్ అన్నట్లు. సో అట్లా మీరు బట్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ వెన్ కంపేర్డ్ టు అదర్స్. వాళ్ళందరూ తీసుకున్న దానికంటే మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు టు గెట్ వేర్ యు ఆర్ టుడే. మీరు చెప్పిన పేర్లు ఎక్సెప్ట్ ఫర్ ఉదయనిధి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఇస్ 10 years older than me. No, I'm not talking about the age. No. I'm talking about once you plunge into politics. No, it took them 10 years. రామ్ మంత్రి ఏదని 10 సంవత్సరాలు పట్టిందండి. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు పట్టలేదండి. గవర్నమెంట్ ఫామ్ అయిన 2 years గా he became government 2014 లో కదా ఫామ్ అయింది. No, but behind that he fought for 7 years. Exactly. No, that's what I'm saying. Different people took their own trajectories, so it's very unfair to compare. It's not equals. We're all fruits, I agree. Yeah. But one of them is an orange, one of them is an apple. Right. So we have our own ways, and different people take their own time in emerging. But how do you look at yourself? Ante down the lane, ఇప్పుడు everybody says now, okay, the next CM would be Lokesh. No, Chandrababu Naidu అని మీరు అంటారు సార్, మేము కూడా అంటాం, పబ్లిక్ కూడా అంటారు. అంటే see, there is always a scope that Lokesh would be the CM in future. Lokesh would be the CM in future for all given reasons అని అంటారు. So how do you take that kind of a sentence? No, but these are all hypothetical statements fundamentally. Yeah. See, end of the day, all of us have to create strong states. Strong states will create strong nation. అది నా ఎజెండా. సో ఒక్కొక్క రాష్ట్రం ఎలా బలోపేతం అవ్వాలి, మొత్తం భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు సహకరించాలి అండ్ అన్ని రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయాలి. ఐ ట్రూలీ బిలీవ్ దట్. సో రాష్ట్రాలను ఎలా బలోపేతం చేయాలనేది ఒక లక్ష్యం. దాంట్లో భాగంగా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇప్పుడు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు స్మాల్ స్టేట్, వీఆర్ బిగర్ దెన్ తెలంగాణ బట్ స్మాలర్ దెన్ ఎర్స్ట్వెల్ ఆంధ్రప్రదేశ్. సో హౌ కెన్ కరెంట్ ఆంధ్రప్రదేశ్ బి $1 trillion ఎకానమీ? దానికి ఏం చేయాలి? ఆ వ్యూహం ఉంటుంది. రెండోది, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు ఐఎమ్ నెవర్ అ గ్రేట్ పబ్లిక్ స్పీకర్, బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ స్మాల్ group discussions. Cohort meetings I'm very good because I'm comfortable. Different leaders are built differently. Different people, leaders, all the leaders meer cheppindi, they have their strength, they have their weaknesses. So I think it's very unfair to compare. And different leaders, I think, take different time to emerge, and they find their own ways of showcasing their strengths and of course even their weaknesses. Okay. So how confident are you now for the coming elections? Telugudesam party ippudu in alliance with Janasena, how is going to emerge? To what level? To what extent? Because రెండు డిఫరెంట్ పార్టీలు, డిఫరెంట్ ఐడియాలజీలు కూడా ఉన్నాయి. మేబీ ఒక కామన్ ఐడియాలజీతో మీరు కలిసి ఉంటారు, బట్ ఐడియాలజీస్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ 2 different parties coming together for a common cause, but will have lot of issues. They'll have their own strengths and weaknesses. How are you going to address that? No, first మీరు చూస్తే 2019లో తెలుగుదేశం పార్టీకి వైకాపాకి ముందు ఓట్ షేర్ డిఫరెన్స్ ఇస్ 10%. సో కాంటెక్చువల్లీ ఐ నీడ్ టు కన్విన్స్ 6 in 100. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, జనసేనకి ఐ థింక్ 6.5 close to 6.7% ఓట్ షేర్ వచ్చింది టోటల్ ఆంధ్రప్రదేశ్. సో టుగెదర్ వీఆర్ నౌ అ ఫార్మిడబుల్ అపోజిషన్. అండ్ మా ఎజెండా ఒకటే, రాష్ట్రం. మా ఎజెండా ఒకటే, ఆంధ్ర ప్రజల గురించి. అవును, కొత్తగా పెళ్ళైనప్పుడు గొడవలు లేకుండా ఉన్నావు కదా. But I have been now married for 16 years, but we fight on trivial issues. That is life. That is the beauty of life. That is the journey. So పెళ్లి బిట్వీన్ ఇద్దరి మధ్యలోనే గొడవలు ఉన్నప్పుడు, చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు, when there is an alliance, they are bound to have hiccups. There is nothing as a perfect or గొడవలు లేని రిలేషన్షిప్ అనేది ఇంపాసిబుల్. కొడుక్కి తల్లికి చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి, భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి, అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటాయి, అన్న తమ్ముడి మధ్యలో గొడవలు ఉంటాయి. సో వై ఆర్ పీపుల్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆర్ ఎవ్రీ అలయన్స్ టు బి పర్ఫెక్ట్లీ స్మూత్? చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, బట్ ఎజెండా ఒకటే. ఇట్ ఈస్ అ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అండ్ మీటింగ్ ఆఫ్ హార్ట్స్. ఎజెండా ఒకటి పెట్టుకో. అందుకే కలిసికట్టుగా పోరాడాలి నిర్ణయించుకున్నాం. బట్ సీట్స్ షేర్ మీద ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా? 175 seatsలో ఎన్ని చోట్ల నుంచి జనసేన పోటీ చేయబోతోంది? దాదాపు ఒక అవగాహనకు వచ్చింది, బట్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది. అది నెక్స్ట్ 1 monthలో మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రకటిస్తారు. ఓకే. ఒకవేళ మీరందరూ ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ గారు అవుతారా? అది వాళ్ళిద్దరు నిర్ణయించుకోలేదు, బాబు గారు చంద్రబాబు బట్ నాయుడు ఇట్ ఈస్ ద గారు. పార్ట్ యు ఆల్ ఆల్సో విల్ డిస్కస్ అండ్ డూ ఇట్ కదా. దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో, అదేవిధంగా పవన్ గారు, దే హ్యావ్ టు డిసైడ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ లోకేష్ టు డిసైడ్ కదా. బట్